నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. తమకు రావాల్సిన 3 నెలల జీతాలతో పాటు పీఎఫ్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించని ఎడల రేపటి నుంచి ధర్నాలో కూర్చుంటామని హెచ్చరించారు. చాలీచాలని వేతనాలతో తమ కుటుంబాలను పోషిస్తే నెలల పొడవునా వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ తలకు మించిన భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని వేడుకున్నారు. లక్ష్మి మీ పారిశుద్ధ కార్మికురాలు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. మాకు 4వ నెల నడుపుతున్నది. మాకు ఇంట్లో కిరాయిలు ఇవ్వలేక మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళగొట్టే పరిస్థితి అయిపోయింది. వెళ్ళగొట్టేసిండ్రు కూడా. బడిలలో ఫీజులు కట్టలేము. మాకు రోడ్డు మీద ఒక దెబ్బలు తాకినా ఒక ఇన్సూరెన్స్ లేదు. ఎవరో చచ్చిపోయేది వాళ్ళ ₹1 ఇవ్వలేదు. ఏ ఇన్సూరెన్స్ లేదు, ఏది లేదు, ఏమీ లేదు. మాకు ఆరోగ్యాలతో పిల్లగాళ్ళు జ్వరాలతోని చికెన్ గుండెలతోని బెడ్ల మీద పడున్నారు. కానీ వాళ్ళు కూడా ₹1 ఉద్దరకథలు వాళ్ళు ఇస్తారు. హాస్పిటల్లో ఉద్దరకథలు పెడితే ఇస్తారా? కూరగాయలు ఉద్దరకథలు ఇస్తారా? కిరాణా షాపులు ఇస్తారా? రేషన్ వాళ్ళు ఇస్తారు. మేము ఉపవాసం ఉండి పని చేయాలా? ఎవరు కూడా ఆఫీస్కి వచ్చినా కానీ సేకరించిన వాళ్ళు లేరు. మమ్మల్ని వాళ్ళు ఇక ఇష్టముడే లేకుండా మా చేతుల్లో ఏమున్నదన్న మాట మాట్లాడితే మేమేం తెలిసి చేయాలా? అంటే మేము అంత పట్టికి లేకుండా పని చేస్తున్నామా? వాళ్ళు రమ్మంటే వచ్చినాము, జీతాలు ఉట్టిగానే వేసిపోదు. అందుకు వచ్చినాము. మేము మమ్మల్ని ఇంత ఇబ్బందులు పెడితే మేము ఏం తిని బతకాలా? ఎట్లా